హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే తెల్లవారుతున్న స్టవ్ క్లీన్ చేస్తున్నాను పిల్లలు. శుక్రవారం రోజు క్లీన్ చేయలేదు సరిగా, అందుకని ఈరోజు శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను. స్టవ్ క్లీన్గా ఉంది అంటే మనసు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఉదయాన్నే స్టవ్ గందరగోళంగా ఉందనుకోండి, వంట ఏది చేయబుద్ధి కాదు. అవునంటారా కాదంటారా పిల్లలు? నచ్చిన వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వ్లాగ్ పూర్తిగా చూసి హై పాయింట్స్ కూడా ఇస్తారని ఆశిస్తున్నాను పిల్లలు. ప్లీజ్ కోఆపరేట్ మీ. నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకొంచెం ముందుకు వెళ్ళగలను అని ఒక చిన్ని ఆశ. మీ తరపు నుంచే నాకు సపోర్ట్ రావాలి. ఎక్కడైతే 4 పొయ్యిల స్టవ్ తెప్పించుకున్నాం, కానీ గ్లాస్ స్టవ్ నాకైతే ఇంట్రెస్ట్గా తెచ్చుకున్నాను, కానీ ఇది క్లీనింగ్ అయితే చాలా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఇదైతే తెల్లవారుతూనే ప్రతిరోజు కడగడం అనేది నాకు నచ్చట్లేదు. ఈ మధ్య గీతలు పడిపోతుంది స్టీల్ బ్రష్తో రుద్దాలంటే. అందుకనేసి ఇలాగా వేరే తడి బట్ట పెట్టి తుడిచేసి దాని తర్వాత వారానికి 2-3 సార్లు మాత్రమే కడుగుతున్నాను. అంటే శుక్రవారం నిన్న కడగలేదు, తుడిచాను. అందుకని ఈరోజు కడిగేస్తున్నాను పిల్లలు. మీరు ఎలాగ చేస్తారు? నేనైతే రకరకాల స్టవ్లు వాడాను, కానీ ముందైతే స్టీల్ స్టవ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి, అంటే మా అన్నయ్య తీసిచ్చారు నాకు. ఆ స్టవ్ అయిపోయిన తర్వాత అది కొంచెం ప్రాబ్లం వచ్చిందని మళ్ళీ ఇంకో స్టవ్ 2 పొయ్యిలు తీసుకున్నాను స్టీల్ ఫ్రేమ్తోనే. దాని తర్వాత అది కూడా పోయి ఈ స్టవ్ తీసుకున్నాను. 4 పొయ్యిలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువగా ఉంటారు కదా అని అదైతే క్లీన్ చేసి వాడుతున్నాను. ఈరోజైతే గోంగూర పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు. పచ్చిమిర్చి కడిగి ఆయిల్ వేసేసాను అందులో. ఎందుకంటే చిటచిటాన్ని పైకి లేస్తాయి, భయం పచ్చిమిర్చి పైన పడతాయని. ఇంత వయసు వచ్చినా జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. భయం అంటే అదొక తెలియని పిరికితనం వచ్చేస్తుంది, పైకి పడతాయేమో అని. ఇలాగైతే నేను పచ్చిమిర్చి వేగిన తర్వాత దాంతోపాటు ధనియాలు కొద్దిగా వేశాను, జీలకర్ర కొద్దిగా వేశాను. ఇదైతే మా అమ్మ నేర్పిన పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది పల్లీలు వేసి చేయడము. ఇవన్నీ వేగిన తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. అదే పెనంలో గోంగూర కడిగి పెట్టుకున్న గోంగూర వాటర్ అంతా తీసేసి ఆ పెనంలో వేసేసామనుకోండి, ఉన్న ఆయిల్తో ఆ వాటర్ కొద్దిగా ఉంటుంది కదా గోంగూరలో, అది కలిపి ఉడికిపోతుంది. చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి కూడా. ఇక్కడైతే పల్లీలు వేస్తున్నాను పిల్లలు. నేను పల్లీలు లేకుండా కూడా రకరకాలుగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా పచ్చడి. ఇదైతే 2-3 సార్లు కడిగాను గోంగూర. ఒక కట్ట గోంగూర. నేనైతే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా చేస్తాను. పచ్చళ్ళు అన్నీ చేస్తా, కానీ ఈ గోంగూర పచ్చడి ఎప్పటికప్పుడు టేస్ట్గా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. అంటే అమ్మ నేర్పిన వంటలకి, అమ్మ ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు మా అమ్మ నాకు గుర్తొచ్చేస్తూ ఉంటారు. గోంగూర వేగుతూ ఉండగానే వంకాయలు తెచ్చారు పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు. అంటే మా వారు తాజాగా ఉన్నాయని తెస్తారు, కానీ ఎందుకో ఈ మధ్య పొరపాటు చేస్తున్నారు మా వారు. మంచిగా తెస్తారు కూరగాయలు, కానీ ఈసారి ఎందుకో ఒక్కొక్కసారి అలా చేసేస్తున్నారు. ఇదిగోండి కత్తి కూడా జారిపోతుంది చూసారా, హడావిడిగా చేయడం కదా. ఉదయాన్నే క్యారీర్ ఉంది అంటే ఇలా హడావిడి అయిపోతుంది. ఇదిగోండి వంకాయలన్నీ ఇలా కట్ చేశాను, పొడవుగా వేసాను. ఫ్రై చేద్దామనేసి గోంగూర పచ్చడి, అలాగే వంకాయలు ఫ్రై. గోంగూర అయితే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, అడుగు మాడకుండా కలుపుతూ ఉన్నామనుకోండి త్వరగా ఉడికిపోతుంది గోంగూర కూడా. మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి, పల్లీలు వేసిన పచ్చడి అంటే ఇష్టము, లేదా పల్లీలు లేకుండా చేసే పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టం? నా కామెంట్లో తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను. నేను ఒక మాట చెప్పనా పిల్లలు, ఆడవాళ్ళు జీతం లేని పని మనుషులు అనడం కంటే కూడా జీతం లేకుండా ప్రేమ పిపాసి అయి, అంటే అందరి నుండి ప్రేమను ఆశించే స్త్రీమూర్తికి శతకోటి వందనాలు అనిపిస్తుంది. నేను ఒక్కదాన్నే స్త్రీ అని కాదు, అందరూ కూడా ఏది ఆశించకుండా, ఏ ధనము వస్తు వైభవాలు ఆశించకుండా నిజమైన ప్రేమను ఆశించే అల్ప సంతోషి స్త్రీ అనేది నాకు నమ్మకము. ఎవరు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ వంట బాగుంది, అక్క వంట బాగుంది, కోడలమ్మ వంట బాగుంది, ఇలాంటి మాటలతో ఆకాశాన్ని అధిరోహించినట్టు ఫీల్ అయిపోతుంది స్త్రీ. అవునంటారా కాదంటారా? వంకాయలు అయితే పోపు పెట్టేశాను, జీలకర్ర వేసాను అందులో. అది వేగుతూ ఉండగానే వంకాయలు పోపులో వేసేసి
బాగా ఉప్పు పసుపు వేసి ఉడికించి సిమ్లో పెట్టేసామనుకోండి త్వరగా ఉడికిపోతుంది. ఆ ఉడికిన తర్వాత కారం పొడి, అలాగే వేరుశనక్కాయల పొడి వేసి కొద్దిగా సాల్ట్ అందులో వేసేసామనుకోండి. వేరుశనక్కాయల పొడి వేస్తే చప్పగా అవుతుంది కదా, అందుకని కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి సూపర్ టేస్ట్గా తయారైపోతుంది ఫ్రై. అలా కొద్దిసేపు అలా కలిపేసి ఆపేసామనుకోండి స్టవ్, చాలా టేస్టీగా తయారైపోయినట్లే ఫ్రై. ఇందులో వెల్లుల్లి వేసుకోవాల్సిన వాళ్ళు పోపులో వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇటుపక్క రైస్ పెట్టేశాను పిల్లలు, ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ ఒకవైపు, రైసు, పచ్చడి, అలాగే వంకాయ ఫ్రై. ఉదయాన్నే క్యారీర్ చేసేసామంటే మధ్యాహ్నం కొంచెం హడావిడి తగ్గుతుందనే చెప్పచ్చు. ఇలాగా చేస్తూ ఉన్నామనుకోండి మనకు సంతోషంగా ఉంటుంది. ఇంట్లో అందరి కడుపు నింపేటటువంటి సేవ మనకు భగవంతుడు ఇచ్చారు అనే స్త్రీమూర్తి చాలా అరుదుగా దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్. ఈ వంకాయ కూర పచ్చడి ఎలాగుందో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.